Hi everyone, welcome to our channel. Today's video is PG Polytechnic Maths M2 Blueprint క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 2025లో జరిగే రెగ్యులర్ ఎగ్జామ్స్ C24 వాళ్ళకు మ్యాథ్స్ M2 బ్లూప్రింట్. ఇది మీకు సిలబస్ కొద్దిగా చేంజ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ మీరు C21 చేసుకుంటే C24లో కొద్దిగా సిలబస్ తగ్గించారు. ఆ ప్యాటర్న్‌లో నుంచే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓకేనా. అదేంటంటే నేను చెప్పేస్తా ఇక్కడ కూడా అది ఎలా చదువుకోవాలనేది. మన దాంట్లో పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ప్లే లిస్ట్‌లో ఏమున్నాయో కూడా చెప్పేస్తా. ఏ యూనిట్స్ ఉన్నాయి? ఏ యూనిట్ చదివితే ఈజీగా ఉంటుంది? మీరు పాస్ కావడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్న టాపిక్స్ ఏంటో కూడా నేను చెప్పేస్తే దాని నుంచి మీకు స్కోర్ వస్తూ రైట్. ఇక్కడ చూసుకుంటే మనకు పార్ట్ ఏలో 8 క్వెషన్స్ ఇస్తారండి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ టోటల్ 8 మార్క్స్. అయితే మనకు ఒక యూనిట్ చదివినా ఇక్కడ మనకెన్ని 14 మార్క్స్ కావాలి. 14 మార్క్స్‌కి ఒక యూనిట్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినా మనం పాస్ అయిపోతాం. అంత కష్టమైతే కాదు. కాకపోతే మీరెంత కాన్సంట్రేషన్‌తోని ప్రిపేర్ అవుతున్నారనేది, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ డేస్‌లో. అయితే పార్ట్ ఏలో ఫస్ట్ క్వెషన్ వచ్చి యూనిట్ 1. యూనిట్ 1 ఏంటిది మనకు స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్స్. నాకు తెలిసి స్ట్రెయిట్ లైన్ సర్కిల్స్ వచ్చుంటే మాత్రం ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి. కానీ కొందరికి డిఫరెన్షియేషన్ రాదు కాబట్టి కొద్దిగా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేది ఏంటిది? కానిక్ సెక్షన్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. థర్డ్ వన్ వచ్చేసేంటి లిమిట్స్. ఫోర్త్ వన్ డిఫరెన్షియేషన్ 1 అని ఉంటుందండి మన దాంట్లో. ఫోర్త్ యూనిట్ ఏంటిది? డిఫరెన్షియేషన్ 1 అని ఉంటుంది. నేను చేశాను. థర్డ్ యూనిట్ అనే పెట్టాను హెడ్డింగ్ అని. డిఫరెన్షియేషన్ 1 అని ఉంటుంది. ఒక్కసారి చూడండి. డిఫరెన్షియేషన్ పార్ట్ 1 అని ఉంటుంది. అది డైరెక్ట్ యూవీ రూల్, యూ బై వి రూల్, చైన్ రూల్ నుంచి. ఇక ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ఏందంటే అప్లికేషన్ డిఫరెన్షియేషన్ 2 అని పెట్టాను. ఏంటిది? ఇంప్లిక్ట్ డిఫరెన్షియేషన్, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్, పారామెట్రిక్ ఫంక్షన్, ఇన్ఫినిట్ సిరీస్. హ్మ్. నెక్స్ట్ ఇగ ఫిఫ్త్ యూనిట్‌లో అవొస్తాయి. ఫిఫ్త్ యూనిట్ అవి. ప్లస్ ఫిఫ్త్ యూనిట్‌లో మన దాంట్లో లేని టాపిక్స్ ఏందంటే సెకండ్ ఆర్డర్ లేదు, పార్షియల్ డిఫరెన్షియేషన్ లేదు. అయితే సెకండ్ ఆర్డర్ మీరు ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ వీలైతే బిఫోర్ ఎగ్జామ్స్ నాకు టైం ఉండి వీలైందనుకోండి వాటి టాపిక్స్ కూడా వీడియో చెప్తాను. ఇన్ కేస్ లేకపోయినా మీకు డిఫరెన్షియేషన్ వస్తే సెకండ్ ఆర్డర్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సెకండ్ ఆర్డర్ చదివారనుకోండి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏమైందని చాయిస్ కిందకి లీవ్ చేసుకో. సిక్స్త్ యూనిట్‌కొస్తే సిక్స్త్ యూనిట్‌లో 2 క్వెషన్‌లొస్తాయి. ఫిఫ్త్ యూనిట్‌లో 2 వస్తాయి. మనకు మీకు అనొచ్చు. మనకు ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్ మనం చదవగలుగుతున్నామంటే, థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ మనకొచ్చినట్లే. ఎందుకు? ఫోర్త్ యూనిట్ మొత్తం డిఫరెన్షియేషన్. ఓకేనా? థర్డ్ యూనిట్ మొత్తం లిమిట్స్. ఇక్కడ నుంచి మొత్తం ఒకటే అన్నట్లుగా పార్ట్ మనం చదివినా, చదవకున్నా కామన్‌గా సొల్యూషన్స్. అయితే సిక్స్త్ యూనిట్స్ ఏంటండి? టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ ఆర్ నార్మల్స్. కాకపోతే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎలా ఉంటుందంటే, ఫిఫ్త్ యూనిట్ అని ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్ అని ఉంటది. మన దాంట్లో సిక్స్త్ యూనిట్‌లో మాక్సిమం సిక్స్త్ యూనిట్‌లో మాక్సిమం ఉంది. ఇక్కడ కూడా మాక్సిమం మినిమం ఉంది. కాకపోతే అక్కడ రేట్ మెజర్ అనే ఒక టాపిక్ ఉంటది. అది తీసేసుకోండి. అది చదవకండి సరిపోతుంది. రేట్ మెజర్ అనే టాపిక్ ఉంటుంది. దాన్ని మీరు చదవొద్దిగ. C24 వాళ్ళు రేట్ మెజర్ చదవకుండా మీకు ఓకేనా. కోన్ అని అవన్నీ ఉంటే అవసరం లేదు. ఇక నెక్స్ట్ పార్ట్ బిలో 4 క్వెషన్స్ వస్తాయి. 4 3 ఈస్ 12 మార్క్స్. ఓకేనా. పార్ట్ బిలో ఎన్ని క్వెషన్స్ వస్తాయండి? 4 క్వెషన్స్. 4 3 ఈస్ ఎన్నైతాయి? 12 మార్క్స్ వస్తాయి. అవునా? 12 మార్క్స్‌కు ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే నైన్త్ ఏ, నైన్త్ బి ఉంటుందండి. నైన్త్ ఏలో 2 క్వెషన్స్ ఒస్తాయి. అంటే నైన్త్ ఏలో 2 క్వెషన్‌లు ఏదన్నా ఒకటే రాయాలి మనం. ఒకటే రాస్తున్నప్పుడు మీరు ఏ క్వెషన్ వచ్చేసి ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి స్ట్రెయిట్ లైన్ నుంచి అయినా రావచ్చు. లేకపోతే సర్కిల్ పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ నుంచి రావచ్చు. అవి మీకు రావట్లేదంటే ఫిఫ్త్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్ ఏంటండి? డిఫరెన్షియేషన్ మెథడ్స్. ఓకేనా. డిఫరెన్షియేషన్ అన్ని మెథడ్స్. ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫస్ట్ ఇక్కడ ఒక క్వెషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా క్వెషన్ పేపర్ రాసేటప్పుడు. నెక్స్ట్ 10థ్ ఏ వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్. 10థ్ బి వచ్చేసి సిక్స్త్ యూనిట్. మనం ఫిఫ్త్, సిక్స్త్ చదివితే ఇక్కడ 2 క్వెషన్స్ కవర్ అయిపోతాయి. మళ్ళీ థర్డ్, ఫోర్త్ ఈజీ అండి. ఎందుకు సార్? థర్డ్ మొత్తం లిమిట్స్. ఫోర్త్ మొత్తం డిఫరెన్షియేషన్. మీరు ఎక్కడి నుంచి చేయాలో థర్డ్ యూనిట్ నుంచి చదువుకుంటే కొద్దిగా బెనిఫిట్ అన్నట్టు. మీకు ఎందుకు సార్ మాకు థర్డ్ యూనిట్ నుంచి చదివితే ఎందుకు బెనిఫిట్ అంటే, మీకు ఒకవేళ సిక్స్త్ యూనిట్ అనేది టాంజెంట్స్ నార్మల్, మాక్సిమం, మినిమమ్ ఎక్కడన్నా స్ట్రక్ అయ్యారనుకోండి థర్డ్, ఫోర్త్ యూనిట్‌లు ఎందుకంటే థర్డ్, ఫోర్త్ యూనిట్ ఇక్కడ సిక్స్త్ యూనిట్ ఉంది కదా! ఇక్కడ మిమ్మల్ని బాగా సేవ్ చేస్తే ఎట్ ఎ టైమ్ ఈ టాపిక్స్ కూడా. ఎందుకంటే మీరు మిడ్ 2కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యున్నారు. నెక్స్ట్ 11థ్ ఏ 2 గూడా. 11థ్ ఏ, 11థ్ బి. మీరనుకోవచ్చు 11థ్ ఏలో ఫిఫ్త్ యూనిట్‌లో మాకు సెకండ్ ఆర్డర్ ఓకే సార్ చేయగలుగుతున్నాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ రావట్లేదు. వదిలేసినా నష్టం ఉండదు. ఎందుకు ఇక్కడ 2 వస్తాయి. ఒకటి రాయగలం. ఇక్కడ 12థ్ ఏ. 12థ్ ఏ బేబీ గూడా సిక్స్త్ యూనిట్. ఒకటేంటి టాంజెంట్స్ నార్మల్ నుంచి ఒకటొస్తే, ఒకటి మాక్సిమం మినిమం ఇస్తాడు. ఇక్కడేందండి ఫస్ట్ 2 యూనిట్స్. అంటే మెయిన్‌గా ఏమిస్తాడంటే ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి ఇచ్చాడనుకోండి. ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి ఇస్తే, ఇక్కడ రివర్స్ అన్నట్టు. సెకండ్ యూనిట్ నుంచి ఇస్తాడు. మనకు ఆ 2 వద్దంటే వదిలేసేయండి. ఫిఫ్త్ యూనిట్‌లో మెథడ్స్ ప్రిపేర్. 3, 4 అండ్ 6.
అయితే పార్ట్ సిలో వచ్చేసి 4 క్వెషన్ 4 5 20. 4 5 20. ఒక్క యూనిట్ ప్రిపేర్ అయితే ఎన్నొస్తాయో చూద్దాం. 6 యూనిట్ చూద్దాం. 1 ఇక్కడ 2 క్వెషన్స్ రాయొచ్చండి. 6, 10, 16, 18 క్వెషన్స్ అంటే 2 యూనిట్లు ప్రిపేర్ అయితే మీకు 36 మార్క్స్ వస్తాయి ఔట్ ఆఫ్ 40. అర్థమైందనుకుంటా నేను చెప్పిన లాజిక్స్. మీరు ఓన్లీ 2 యూనిట్స్ ప్రిపేర్ కాగలిగితే ఔట్ ఆఫ్ 40 మార్క్స్ 36 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే ఒక్క యూనిట్ మీరు ప్యూర్‌గా ప్రిపేర్ కావాలి 100%గా మీరు ఈజీగా చేయొచ్చు. ఆ ఫిఫ్త్ యూనిట్ అయినా మీకు ఫోర్త్ యూనిట్ వస్తేనే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వస్తాయని. ఎందుకంటే ఫోర్త్ యూనిట్‌లో డిఫరెన్షియేషన్ బేసిక్స్ ఉన్నాయి. ఓకేనా? అవి ప్రిపేర్ కాగలిగితేనే మీరు చేయగలుగుతారు. లేకపోతే అయితే టఫ్. అంటే నా ఉద్దేశ్యం ఏంటి ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్ చదవాలి. ఎవరికైతే డిఫరెన్షియేషన్ చేయాలనుకుంటామో ఫోర్త్ యూనిట్ కూడా కావాలి. ఓకేనా? ఎందుకు మనకి యూనిట్స్ ఏంటి అండి? ఒక్కసారి చెప్తా వినండి. ఫస్ట్ యూనిట్‌లో వచ్చేసి స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్స్. సెకండ్ యూనిట్ వచ్చి కానిక్ సెక్షన్. ఓకేనా? థర్డ్ యూనిట్‌లో వచ్చేటిది లిమిట్స్. ఫోర్త్ యూనిట్ వచ్చేసేనండి డిఫరెన్షియేషన్‌లో 1 అన్నట్టుగా బేసిక్స్ చైన్ రూల్, యూవి, యూబై-వి ఉంటాయి. ఫిఫ్త్ యూనిట్ వచ్చేంటి డిఫరెన్షియేషన్స్‌లోనే 2 అని పెట్టాను నేను. మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అన్ని ఉంటాయి. నేను స్కిప్ చేసిందేందంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్‌ను పార్షియల్ డిఫరెన్షియేషన్ ఒకటి చెప్పలేదు. అది మీరు ఈ డిఫరెన్షియేషన్ వచ్చినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 అదొచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు ఉన్నదేంటిదండి సెకండ్ ఆర్డర్ అండ్ పార్షియల్ ఈ 2 నేను చేయలేదు. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్‌లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అది ఉంది మన దాంట్లో. నేనేం పెట్టానంటే మీరు మన ఛానెల్ ఓపెన్ చేసి ప్లే లిస్ట్‌కెళ్ళినా గూడా కనిపిస్తాయి. ఆ కనపడేటివి గూడా జెప్పేస్తా ఒకసారి చూడండి. మీకు కొద్దిగా క్లారిటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరనొచ్చు సార్ మనం చెప్పుకున్న క్వెషన్‌లే వస్తాయి అంటే, మనం చెప్పుకున్నయి రావండి. ఆ మోడల్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. పాలిటెక్నిక్‌లో ఎప్పుడూ గూడా చెప్పిన క్వెషన్స్ వస్తాయని డౌట్. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన క్వెషన్సే వస్తూ ఉంటాయి. చూడండి నేను చెప్పేదెక్కడంటే మనకేంటి యూనిట్ 6 గదా! అయితే ఈ టాంజెంట్స్ నార్మల్ ఎక్కడుందంటే యూనిట్ 5లో ఉంది. జామెట్రికల్ అప్లికేషన్స్ అని పెట్టాను మన దాంట్లో. జామెట్రికల్ అప్లికేషన్స్ అని ఉంటది. ఓకేనా? యూనిట్ 5లో ఉంది చూడండి. లిమిట్స్ ఉందండి. అంటే థర్డ్ యూనిట్ మొత్తం ఉంది. ఇగో ఈ 2 యూనిట్లున్నాయి. ఫస్ట్ యూనిట్ మొత్తం ఉంది. థర్డ్ యూనిట్ మొత్తం ఉంది. ఫోర్త్ యూనిట్ మొత్తం ఉందండి. ఇది ఉంది. ఇది మిస్ అయింది. సెకండ్ ఆర్డర్. టాంజెంట్స్ నార్మల్ ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మాక్సిమా, మినిమా అండ్ మినిమా. ఓకేనా? మాక్సిమా అండ్ మినిమా. మాక్సిమా, మినిమా ఇది ఏ యూనిట్ అని ఉంటుందంటే ఇదేమో సిక్స్త్ యూనిట్‌లోనే ఉంటుందండి. ఇది ఫిఫ్త్ యూనిట్‌లో టాపిక్ అది. అంటే C21కును, C15కు జామెట్రికల్ అప్లికేషన్ అని ఉంటుంది. జామెట్రికల్ అప్లికేషన్‌లో 2 యూనిట్స్ చేశాం. యూనిట్ 5లో ఉంటాయి అవి చూసుకోండి. 2 వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? ఫిజికల్ అప్లికేషన్ యూనిట్ 6 అని ఉంటది. అది వదిలేసేయండి. ఫిజికల్ అప్లికేషన్ వచ్చి మిగిలినవి ప్రిపేర్ అయితే చాలు. మాక్సిమా, మినిమా గట్ల. మీకు ఒకవేళ మన దాంట్లో యూనిట్‌లో మిస్ అయినయేంటిది సెకండ్ ఆర్డర్ అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు చెప్పేస్తే ఒక క్వెషన్ ఉన్నట్లుంది. మోడల్ పేపర్‌లో బోర్డ్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్‌లో. అది ఒకసారి నేను సెకండ్ ఆర్డర్ చెప్తే మీకు కొంత ఐడియా వస్తది. క్లారిటీ వచ్చేస్తది మీకు. చూద్దాం ఒకసారి ఏ క్వెషన్స్ ఇచ్చారు? మనం ఎలా సాల్వ్ చేయగలిగామని మీకు కొంత ఐడియా వచ్చేస్తది వీడియోలో. చాలా సింపుల్ అండి. మీకు డిఫరెన్షియేషన్ వస్తే చేయగలుగుతారు. డిఫరెన్షియేషన్ రాకపోతే మాత్రం కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఓకేనా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. చూస్తే మనకు బోర్డ్ రిలీజ్ చేసిన పేపర్‌లో ఫస్ట్ క్వెషన్, ఫస్ట్ క్వెషన్ ఫైండ్ ద పార్ట్ ఏలో ఫస్ట్ క్వెషన్ అండి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్, స్లోప్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ -2, 3 అండ్ 4, 8. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అన్నాడు. సింపుల్. స్లోప్ ఫార్ములా ఏంటిదండి? ఆన్సర్ చూడండి సింపుల్‌గా రాసేస్తా. ఆన్సర్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై 2 మైనస్ x. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వచ్చేస్తది. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వచ్చేస్తే ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే y2 వాల్యూ ఎంత? ఇది x1, y1, x2, y2. y2 ఎంతండి? 8-3/4 + 2 5/6. స్లోప్ అంతే కంప్లీటెడ్. ఓకేనా? ఫైండ్ ద స్లోప్ అన్నాడు. ఫస్ట్ క్వెషన్ కంప్లీటెడ్. సింపుల్ క్వెషన్ అన్నాడు. సెకండ్ క్వెషన్ వచ్చేసి ఫైండ్ లిమిట్ x టెండ్స్ టు 0 x² + 3x + 2
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12. ఆన్సర్ ఏమవుతుందని సింప్లీ వి రైట్. ఆన్సర్ చూసుకుంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ 0 సబ్మిట్ చేయండి. 0 ప్లస్ 3 ఆఫ్ 0 ప్లస్ 2 బై 0 ప్లస్ 4 ఆఫ్ 0 ప్లస్ 3. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 2 బై 3. దట్స్ ఎనఫ్. మీకు సింపుల్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఫార్ములాస్. ఓకేనా? వేరే ఉండవు, టెన్షన్ అవసరం లేదు. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే, థర్డ్ వన్ చాలా మంది ఇది ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఇదే మీరందరికి అసలు మాకు డిఫరెన్షియేషన్‌లో ఇది మీరు యూట్యూబ్‌లో ఛానల్ వీడియో చేయలేదు కంటే ఈ క్వశ్చన్ చూడండి మీకే అర్థమైద్ది. x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 2 విత్ రెస్పెక్ట్ టు x. 4x ప్లస్ 2 విత్ రెస్పెక్ట్ టు x. ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 2 విత్ రెస్పెక్ట్ టు x అని తీసుకున్నాం అనుకోండి. దాన్ని ఇలా y అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4x స్క్వేర్. మనల్ని ఏమన్నాడండి? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అన్నాడు. ఇదే యూనిట్? ఫిఫ్త్ యూనిట్. అవునా? ఫిఫ్త్ యూనిట్‌లో వచ్చిన క్వెషన్ అయితే డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. dy బై dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x క్యూబ్ అంటే ఏమైద్దండి? 3x స్క్వేర్. ఫార్ములా d బై dx ఆఫ్ x పవర్ n ఫార్మ్ n ఇంటూ x పవర్ n మైనస్. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ 4x స్క్వేర్ వాల్యూ 8x. డెరివేటివ్ ఆఫ్ 2 ఏమైద్దండి? కాన్స్టాంట్ 0. ఇది ఒక్కసారి చేస్తామా? ఇది నార్మల్ డిఫరెన్షియేషన్. సెకండ్ ఆర్డర్ అంటే వచ్చిన ఆన్సర్‌ను మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయడమే సెకండ్ ఆర్డర్. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. అగైన్ డిఫరెన్షియేషన్ చేయనమ్మా. అగైన్ చేస్తే వి రైట్ d బై dx ఆఫ్ dy బై dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఎంత? 2x. 2 3 జా 6x ప్లస్ 8 అవుతుంది. దీన్నే d స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటాం. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి. ఈ dy బై dx‌ని y డాష్ అయినా డిఫైన్ చేయొచ్చు, ఆర్ y1 అని కూడా డిఫైన్ చేయొచ్చు. దీన్ని ఏమని డిఫైన్ చేయొచ్చు? y డబుల్ డాష్ ఆర్ y2 అని కూడా డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేసినా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సేమ్. ఓకేనా? ఇదే సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్. పెద్ద టెన్షన్ పడి లేదు సార్ వీడియో లేదు అని అర్థమే లేదు. మీరు బుక్ ముందర పెట్టుకున్నా కూడా వచ్చేసి తెచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీకు ఫోర్త్ యూనిట్ డిఫరెన్షియేషన్ చదవండి కన్ఫర్మ్. ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్ బి రీడ్ ద డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ చేశాక ఫిఫ్త్ యూనిట్ ఏంటి? మెథడ్స్‌కి రండి. మెథడ్‌లోనే ఏమున్నది? సెకండ్ ఆర్డర్ ఉన్నది. మీకు వచ్చేది. పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా వస్తది. టఫ్ అయితే కాదు. నెక్స్ట్ చూడండి. 3 క్వెషన్స్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ ఫోర్త్ వన్. రైట్ ద ఫార్ములాస్ వస్తాయండి. ఒక్క క్వెషన్ అయినా ఇస్తాడు ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ఎ పారాబోలా. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose focus is comma 0 and the directrix is equal to minus a. Equal to minus e. Equal to minus a. Write the equation of parabola. అది వదిలేసేయండి అబ్బా. ఎందుకు సార్ వదిలేయమంటున్నారంటే ఇప్పుడు నేను చెప్పినా మళ్ళీ మీరు చేయరు. నేను చెప్పేస్తా కానీ ఏమైందంటే టఫ్ అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇఫ్ u of x comma y equal to x square y then dou y by dou x. ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ థియరీ టైప్. ఫిఫ్త్ యూనిట్ నుంచి ఎన్ని క్వెషన్‌లు వచ్చాయి ఇప్పటికి? 2 వచ్చాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఫైండ్ dy by dx ఇఫ్ xy ఈక్వల్ టు 20, 25. ఇదేంటిదండి? ఫోర్త్ యూనిట్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది కర్వ్. Slope of the curve. Y is equal to x square plus 5x minus 20, 25 at 1, 2. At 1, 2. ఎయిత్ వన్. తర్వాత రాస్తాం. ఇక్కడికైతే చూద్దాం. ఈ క్వెషన్స్‌ని డిస్కషన్ చేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా లేదు? రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఫోకస్ ఏమన్నాడండి? 0, ఉంటే ఎట్లా వస్తదండి? ఈ ఫోకస్ ఏంది ఫోకస్?
ఏ కామా 0. డైరెక్ట్‌గా ఈక్వేషన్ x ఈక్వల్ టు మైనస్ ఏ. ఆ ఈక్వేషన్ ఏందండి? వై స్క్వేర్ ఫార్ములానే అడిగేసి. వై స్క్వేర్ 4ax ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఇక నెక్స్ట్‌కొచ్చేస్తే మనం ఓకేనా? అబ్జర్వ్ చేసారో లేదో? నెక్స్ట్‌కొద్దాం. నెక్స్ట్‌కి ఏంటిది? ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ ఇదేంటిది? ఫిఫ్త్ యూనిట్ క్వెషనే. ఏంటిది? సెకండ్ యూనిట్ క్వెషన్. ఈ ఫిఫ్త్ యూనిట్ క్వెషన్ అంటే డూ బై ఎక్స్ ఉంది. పార్షియల్ డిఫరెన్స్ ఏమని కన్సిడర్ చేస్తాం మనం? పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ అంటే ఇక్కడ ఏమన్నా డినామినేటర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ గదా! విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి దీన్ని వైలలో డూ యూ అండి. యూ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చింది మనకు? ఎక్స్ స్క్వేర్ వై ఇచ్చిండు. విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తాను నేను? ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు వైలను ఏమని చేయాలి? కాన్స్టాంట్ అని. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎక్స్‌లు ఏమైతాయి? కాన్స్టాంట్స్ అయితాయి. అంటే ఇక్కడ చూడండి వై కాన్స్టాంట్ అప్పుడు ఎక్స్‌కి మాత్రమే మనం డిఫరెన్షియేట్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2 అయిపోయిందా? 2 అనే దాంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 ఉంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి వైని కాన్స్టాంట్ అనుకున్నాం. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మెయిన్‌గా మనం చేసేది కాన్స్టాంట్స్ ఉన్నప్పుడు జీరోగా ఔట్ సైడ్ తీసుకొని 0 తీసుకున్నా. ఇక్కడ కూడా నేను అదే కాన్సెప్ట్. ఓకేనా? ఇది చూడండి. ఇది dy/dx ఆఫ్ xy ఈక్వల్ టు dy/dx ఆఫ్ 2020 యూవీ మెథడ్ అప్లై చేయాలి. x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ dx/dx ఈక్వల్ టు కాన్స్టాంట్ కాబట్టి 0. x ఇంటూ dy/dx ప్లస్ y ఆఫ్ 1 ఈక్వల్ టు 0. మనం ఇక్కడ ఏమడిగినాం dy/dx కదా! x dy/dx ట్రాన్స్‌ఫర్ చేస్తే వి గెట్ -y. dy/dx ఈక్వల్ టు -y. minus y by x is our answer. Find the slope of the curve. Find the slope of the curve y is equal to x square plus 5x minus 25 at 1, 2 అన్నాడు. Find the slope of the curve y is equal to x square plus 5x minus స్లోప్ అంటే ఏంటిది? దీని ఈక్వేషన్ సిక్స్త్ యూనిట్. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ అండ్ నార్మల్. జామెట్రికల్ అప్లికేషన్స్. జామెట్రికల్ అప్లికేషన్ అని ఉంటది మన యూనిట్‌లో. కాకపోతే ఇది ఫిఫ్త్ యూనిట్ ఉంటది మన ఛానెల్‌లో. అది C21 వాళ్ళకు మీకు కూడా అదే ఉంటుంది. దీనికి స్లోప్ కనుక్కోండి. స్లోప్ అంటే ఏం చేస్తామంటే ఏం లేదబ్బా! దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైద్ది? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. డెరివేటివ్ ఆఫ్ 5x అంటే 5. కాన్స్టాంట్ అంటే 0. స్లోప్ m ఈక్వల్ టు dy/dx ఆఫ్ x1, y1. సింపుల్. మనకి ఏ క్వెషన్ ఇచ్చినా మనకు జామెట్రికల్ అప్లికేషన్‌లో ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, యాంగిల్ బిట్వీన్, ఆర్థో నార్మల్ అన్ని క్వెషన్‌లో కూడా స్లోప్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకేమైద్దండి? dy/dxలో 2x + 5 రాయండి. x1, y1 అంటే 1, 2 ఆఫ్ 1 + 5. 2 సబ్మిట్ చేయొద్దు. ఎందుకు 2 సబ్మిట్ చేయొద్దంటే 2 అనేది y ప్లేస్‌లో ఉంది. y వాల్యూస్ ఉంటేనే 2ని సబ్మిట్ చేయాలి. బట్ ఇక్కడ y ఉందా? సో, వి సబ్మిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x ఓన్లీ. సో, వాల్యూస్ ఈజ్ కూడా 7 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. ఓకేనా? స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అన్నా జస్ట్ స్లోప్ ఆఫ్ ది కర్వ్ అని బోత్ ఆర్ ది సేమ్. అందులో ఎలాంటి రైట్. కట్ చేస్తున్నా. ఇప్పుడు ఎయిత్ క్వెషన్ ఉంది. మిగిలిన క్వెషన్స్ రాయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తక్కువ టైం ఉంది. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్ చూస్తే రైట్ ద కండిషన్ ఫర్ ఏ పాయింట్ టు బి ఏ మినిమం పాయింట్ ఆన్ ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. ఇది ఫార్ములా. ప్రతి యూనిట్ నుంచి 1 మార్క్ క్వెషన్స్ మీరు కవర్ చేయడానికి చిన్న చిన్న ఫార్ములా చూసుకోండి. రైట్ ద కండిషన్ పాయింట్ టు బి మినిమం పాయింట్ ఆన్ ది కర్వ్ అన్నాడు. అయితే y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అయితే డాష్ ఆఫ్ x ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? 0. అంటే d²y/dx² గ్రేటర్ థాన్ 0 వస్తే దీన్ని ఏమంటామంటే మినిమమ్ అని తీసుకుంటాం. దాన్ని ఇంకోటి f డబుల్ డాష్ ఆఫ్ x గ్రేటర్ థాన్ 0. దిస్ ఈస్ ద మినిమమ్ వాల్యూ. అదే మాక్సిమం అంటే d²y/dx² లెస్ థాన్ 0 ఈస్ ద మాక్సిమం కండిషన్. అంటే ఎవ్రీ క్వెషన్ ఏంటో 2 సార్లు డిఫరెన్షియేషన్. దాన్ని ఏమంటాం? స్టాండర్డ్ డెరివేటివ్ అంటాం. ఓకే. క్లారిటీ వచ్చిందనుకుంటా. కొంత ఐడియా అయితే ఇచ్చాననుకుంటున్నా.
ఓకేనా? 100% రాకపోయినా కొంత ఐడియా అయితే మీకిచ్చేసాను. నెక్స్ట్ పార్ట్ బికెళ్దాం. పార్ట్ బిలో గూడా క్వెషన్స్ రాస్తానండి. ఎందుకంటే టైం పడుతుంది ఎక్స్‌ప్లెయిన్ జేసుకోవడానికి. మెథడ్ ఏంటో రాస్తాను. క్వెషన్స్ రాస్తాను. నైన్త్ ఏ ఇఫ్ 1, 3 ఈజ్ అన్ ఎక్స్‌ట్రిమిటీ ఆఫ్ ఎ diameter of the circle 3x square plus 3y square plus 6x minus 12y minus 2 equal to 0. Then find the other end point. Then find the other end point of the diameter. Or ninth లో B. Ninth లో B అంటే if y is equal to x power x, then find dy by dt. Find dy by dx. Next 10th లో A, evaluate limit x tends to 0, 1 minus cos x by x square. Or B, find the equation of the tangent to the curve y square is equal to 8x at 2, 4. Equals to 1. 11th A, find dy by dx if x is equal to lambda t and y equal to lambda by t. Or 11th B లో ఈ క్వెషన్ రాసి ఏ క్వెషన్‌కి ఏమొచ్చిందో కూడా చెప్పేస్తా. ఇఫ్ mu ఈక్వల్ టు tan ఇన్వర్స్ y by x, then prove that dou square u by dou x square plus dou square u by dou y square. అయితే నేను ఒక్కసారి చెప్తా ఉండండి. ఇది ఫస్ట్ యూనిట్. ఏంటిది? సర్కిల్స్ నుంచి ఇచ్చిండు. వస్తే చేయండబ్బా! లేకుంటే సర్కిల్స్ వదిలేయండి. వదిలేస్తే ఇదేంటిదండి? డైరెక్ట్ డిఫరెన్షియేషన్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x దెన్ ఫైండ్. ఇది ఏ మెథడ్ అండి? లాగారిథమ్ మెథడ్. లాగారిథమ్ మెథడ్ వస్తే మీకు నేను చెప్తున్నా గదా! మీరు థర్డ్ యూనిట్, ఫోర్త్, ఫిఫ్త్ చదువుకున్నా గూడా మంచి స్కోర్ వచ్చేస్తది. థర్డ్ ఎందుకు సార్ అంటే లిమిట్స్ ఈజీ. ఓకేనా? ఇదేంటిది? లాగారిథమ్ మెథడ్. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x. పవర్ ఏమో బిఫోర్ వస్తది. లాగ్ y ఈక్వల్ టు x ఇంటూ లాగ్ x. డైరెక్ట్ డిఫరెన్షియేషన్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ y డిఫరెన్షియేషన్ రెస్పెక్ట్ టు x. 1/y dy dx. మీరు మెథడ్ చూడండబ్బా! ఇది ఉంది మన ఛానెల్‌లో. ఇంటూ dy dx ఆఫ్ లాగ్ x ప్లస్ లాగ్ x ఇంటూ dy dx ఆఫ్ x. 1/x ప్లస్ లాగ్ x ఇంటూ సో dy by dx ఈక్వల్ x క్యాన్ y ఆఫ్ 1 ప్లస్ లాగ్ x ఆన్సర్. y అంటే వాల్యూ ఏమైద్దండి? x పవర్ x. x పవర్ x ప్లస్ లాగ్ x పవర్ x 1 ప్లస్ లాగ్. ఇవి ఇదేంటిది? 3 మార్క్స్ క్వెషన్ మెథడ్స్‌లో ఉంది. లాగారిథమ్ మెథడ్ చూడండి. ఇదేంటిది? ఫిఫ్త్ యూనిట్ అయిపోయిందా ఇది? నెక్స్ట్ ఇది థర్డ్ యూనిట్ సర్కిల్స్. 1 - cos x అంటే 2 sin స్క్వేర్. కరెక్ట్ ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఎలా చేయాలి సార్? 3 మార్క్స్ మీకొచ్చే క్వెషన్‌లు చెప్తా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ ది సబ్‌నార్మల్, లెంగ్త్ ఆఫ్ ది సబ్‌టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ ది సబ్‌నార్మల్, లెంగ్త్ ఆఫ్ ది టబ్ టాంజెంట్. అవే వచ్చేస్తాయి. లెంగ్త్‌లు. ఇవి తప్పితే వేరే రావు. మరి వీటిని ఏం చేయాలి? ఒక్కసారి డిఫరెంట్ పాయింట్స్ అవి. ఈ 3 మార్క్స్ కన్ఫర్మ్ చూసుకోండి 6థ్ యూనిట్ నుంచి. ఇదేంటిదండి? 5థ్ యూనిట్. చూడండి. x ఈక్వల్ టు లాంబ్డా టీ అండ్ y ఈక్వల్ టు లాంబ్డా. ఇదేంటిది? 5థ్ యూనిట్‌లో పారామెట్రిక్ మెథడ్. చూడండి 2 మెథడ్‌లొచ్చాయి 3 మార్క్స్‌కి. ఒకటేంటిది పారామెట్రిక్ మెథడ్, ఇంకొక లాగారిథమ్. మీరు ఇదేంటిది? పార్షియల్ డిఫరెన్షియల్. వస్తే చేయండి లేకపోతే వదిలేయండి. దట్స్ ఇట్. టాన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని సింప్లిఫై చేస్తే సరిపోద్ది. వస్తే చేయండబ్బా! లేకపోతే జస్ట్ లీవ్ ఇట్ ఫర్ ది పార్షియల్ డిఫరెన్స్. ఎందుకంటే చాయిస్ కిందకి పోయి ఆప్షన్స్ ఎక్కువ పార్షియల్ డిఫరెన్స్. సెకండ్ ఆర్డర్ చేయండి. ఓకే. నెక్స్ట్ అంటే వీడియో క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేనంటే ఇక్కడే టైం అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ 12th వన్ చూడండి. 12th బి
Find the angle between curves. Angle y is equal to x square and x square equal to y. The 12th B, 12th A. Second రాస్తున్నా. The sum of two numbers is 20. Find the numbers such that the sum of their squares is minimum. చూసారా? ఇది 5th యూనిట్, 6th యూనిటే, ఇది 6th యూనిటే. 6th యూనిట్ నుంచి చూడండి. 6th యూనిట్‌లో టాంజెంట్స్ నార్మల్సే. యాంగిల్ బిట్వీన్, ఆర్తోగోనల్, టచ్ ఈచ్ అదర్, ఇంకొకటి ఏముంటుందండి? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, లెంగ్త్‌లు. అవే క్వెషన్‌లు అవే రిపీట్ అవుతుంటాయి. ఆ మోడల్స్ ప్రిపేర్ అయితే చాలు. డిఫరెన్షియేషన్ వస్తే మాక్సిమం మినిమం. సమ్ ఆఫ్ 2 నంబర్స్ 10, 20 ఇచ్చింది కాబట్టి ఆ 2 నంబర్‌లు ఏంటంటే 10, 10 ఫిక్స్ అది. ఈళ్ళ మార్పు ఏముండదన్నట్టు. ఓకేనా? 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయడమే ఈజీ క్వెషన్ అది. ఆ టైప్ ఆఫ్ క్వెషన్ నంబర్ ఆఫ్ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానెల్‌లోనే. 6th యూనిట్‌లో. నెక్స్ట్ పార్ట్ సిలో 13th ఏ రాయట్లేనండి. ఎందుకంటే ఇది వర్సెస్ ఎక్స్ స్క్వేర్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ చాలా మంది వదిలేసే టాపిక్ కాబట్టి ఇక్కడ స్కిప్ చేద్దాం దాన్ని. 13th బి ఏ వదిలేసి బి చేస్తున్నా చూడండి. ఫైండ్ dy/dx ఇఫ్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో గాని 12th ఏలేమో ఫస్ట్ యూనిట్ నుంచి ఇస్తే ఇక్కడ సెకండ్ యూనిట్ నుంచి ఇచ్చింది. ఇదేంటిది? 5th యూనిట్. ఓకేనా? ఫైండ్ dy/dx ఇఫ్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ. దీన్నేం చేయండి? డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది. కొత్తగా చేసి. నెక్స్ట్ 14th వన్ ఏ. డిఫరెన్షియేషన్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇదే యూనిట్ అండి 4th యూనిట్. డైరెక్ట్ చైన్ రూల్ అప్లై చేయండి. 14th బిలో షో దట్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1 అండ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. అంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు మనం -1 అని ప్రూవ్ చేస్తే చాలు వచ్చేస్తది. 15th ఏలో ఇఫ్ y ఈక్వల్ టు sin x పవర్ sin x, ఈ క్వెషన్‌లు అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి. మన ఛానెల్‌లోనే. ఒకసారి చదివితే చాలు. ఫైండ్ dy/dx. ఓకేనా? ఇది 15th ఏ. ఇదే క్వెషన్ ఇది 6th యూనిట్. చూసారా? 6th యూనిట్. ఇది ఎక్కడండి? 5th యూనిట్. ఇదే 5th యూనిట్ నుంచి ఇప్పుడు ఇంకోటొస్తది బి. బి ఏమిచ్చాడంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log ఆఫ్ tan 2x విత్ రెస్పెక్ట్ టు cot 2x. ఇక్కడ చూడండి 5th యూనిట్‌లో ఏది వదిలిపెట్టలేదు. మనకి ఎన్ని మెథడ్‌లు ఉన్నాయి 5th యూనిట్‌లో? సబ్స్టిట్యూషన్ మెథడ్, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనదర్, పారామెట్రిక్, లాగారిథమ్, ఇన్ఫినిటీ. చూడండి ఇలా లాగారిథమ్ ఇచ్చిండు. ఇంతకుముందుకు థర్డ్ యూనిట్ 3 మార్క్స్‌లో పారామెట్రిక్ ఇచ్చిండు. వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ ఇచ్చిండు. ఇది ఇచ్చిండు. చూడండి మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ అందులో ఇచ్చిండా? ఇక్కడ స్కిప్ చేసేసిండిగ. అంటే మీరు అది కొద్దిగా లైట్ తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ కాదు మీకు. ఓకేనా? రైట్. ఇంకొక క్వెషన్ ఉంది. 16th వన్. అడిగితే మీరు చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చండి. టఫ్ అయితే కాదు. 16th వన్‌లో ఏ రైట్ సర్క్యులర్ cylinder is inscribed in a sphere of a radius r, show that the volume is maximum when its height is 2r/3. or B చూసుకుంటే find the lengths of the tangents normal
సబ్‌టాంజెంట్స్ అండ్ సబ్‌నార్మల్ అన్ని అడిగాడండి ఒకటోటి. టు ది కర్వ్ 2x² + 3xy + 2y² - 8 = 0 ఎట్ 2, 3. మీరిక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఒకటి కాదు. మనకు ఫోర్త్ యూనిట్‌లో ఉన్నవేంటిదండి? యూవి, యూ/వి, చైన్ రూల్. ఈ 3 రూల్స్ నుంచి క్వెషన్ కనపడ్డాయి పేపర్‌లో. ఫిఫ్త్ యూనిట్‌లో. ఫిఫ్త్ యూనిట్‌లో ఉందండి లాగారిథమ్ మెథడ్, పారామెట్రిక్, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, ఇన్ఫైనైట్, సెకండ్ ఆర్డర్, పార్షియల్. ఓకేనా? మీరు ఈ పార్షియల్ వదిలిపెట్టిన ఇంకోటేంటి సబ్‌స్టిట్యూషన్. అంటే 1, 2, 3, 4, 5, 6 ఇవి 5 ప్రిపేర్ కాగలిగితే మాత్రం రాయగలుగుతారు. 2 5 మార్క్స్‌యి రాయగలుగుతారు. 2 3 మార్క్స్‌యి రాయగలుగుతారు. అక్కడికే అయిపోద్ది. ఒక్క యూనిట్ మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి, ఒకటి హాఫ్ ప్రిపేర్ అయినా కూడా సేఫ్ జోన్. నెక్స్ట్ చూడండి. సిక్స్త్ యూనిట్‌లో. సిక్స్త్ యూనిట్‌లో టాంజెంట్స్ అండ్ నార్మల్. మన యూనిట్‌లో జామెట్రికల్ అప్లికేషన్ అని ఉంటదండి. జామెట్రికల్ అప్లికేషన్. యూనిట్ 5లో ఉంటది. ఓకేనా? టాంజెంట్స్ నార్మల్. స్లోప్ అడిగిండా? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అడిగిండు. ఇంకొకటి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఉంటది. నెక్స్ట్ ఏంటిది యాంగిల్ బిట్వీన్ అడిగిండు. ఆర్తోగోనల్ కూడా అడిగిండా? నెక్స్ట్ చూడండి లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ అంటే మనకు సిక్స్త్ యూనిట్‌లో జామెట్రికల్ అప్లికేషన్‌లో ఎన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయో అన్ని అడిగేసిండు ఇక్కడే. ఫిక్స్. కానీ అది ఏ యూట్యూబ్ లాగా ఉంది మనకు? ఫిఫ్త్ యూనిట్‌లో ఉంటది మన యూట్యూబ్. నెక్స్ట్ అందులోనే ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ అనేది మాక్సిమా, మినిమా. ఒకళ్ళేమో సిలిండర్ అని ఇచ్చిండు. 5 మార్క్స్‌కి ఏమి ఇచ్చిండు? నార్మల్ క్వెషన్ ఇచ్చిండు. ఇది 3 మార్క్స్‌కు నంబర్స్ అని ఇచ్చిండు. ఆల్ టైప్ ఆఫ్ చదువు. అన్నిట్లో ఫార్ములాస్ కూడా ఈజీగా రాయొచ్చు. టెన్షన్ పడకండి. కొద్దిగా ఓపికగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా? ఫార్ములాస్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకుంటూ చేస్తూ ఉండండి. బుక్ పక్కన పెట్టుకొని హ్యాపీగా వచ్చి వీడియో చూసినా చాలు. మన దాంట్లో ఏంటిదండి సెకండ్ ఆర్డర్‌ను పార్షియల్ లేదు. సెకండ్ ఆర్డర్ ఇలా ఇక్కడ ఎలా చేయాలో చెప్పాను కదా! ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేసాక వచ్చిన ఆన్సర్ డిఫరెన్షియేషన్ దాన్నే ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో మన దాంట్లో ఉన్నది అబ్జర్వ్ చేస్తూ ఆ క్వెషన్స్ రావు. మోడల్స్ వస్తూ ఓకేనా? ఆల్ ది బెస్ట్.